వర్షం పడేలా ఉంది. అవునమ్మా. మీ చావుకి ప్రకృతి కూడా సహకరిస్తున్నట్టుంది. సరే, అందరం ఒకే కారులో వెళ్దాం. పర్లేదు బావగారు, ముందు మీరు వెళ్ళండి, వెనకాల మేము వస్తాం. మీరారా? అత్తయ్య గారు భలే జోక్ చేస్తున్నారే. అన్నయ్యకి ఏదన్నా గిఫ్ట్ కొందామని. నో ఫార్మాలిటీస్ ప్లీజ్. నో 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 నో, యాక్చువల్లీ నేను కూడా బావగారికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. భార్గవ్, అలాంటిదేం అవసరం లేదు. సరే బావగారు, మీరు ముందు బయలుదేరండి, మేము వెనకాలే వచ్చేస్తాం. సరే, తొందరగా వచ్చేసేయండి. సీ యు దేర్ అమ్మా. పదశ్రీ. జస్ట్ డిస్కస్టింగ్. ఆ తులసిని పెళ్లి కూతురులా చూడాలా? ఇదే నీకు చివరి చూపు సుప్పు. నమస్తే అండి. నమస్కారం అండి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. పెద్ద కూతురు పెళ్లి కావట్లేదని కనపడ్డ దేవుళ్ళందరికీ మొక్కుకునేవాడివి. ఏ దేవుడు కరుణించాడో గాని కోటేశ్వర్ల ఇంటికి మీ తులసి కోడలుగా వెళుతుంది. సీనన్నా, అంతా బాగుందన్నా, కానీ అంత పెద్ద సంబంధం వచ్చింది కదా, పెళ్లి కూడా ధూమ్ధామ్గా చేయాల్సిందే. చాలా సాదాసీదాగా చేస్తున్నావేంటన్నా? మన వసుంధరా మేడం కూడా గ్రాండ్గా చేస్తా ఉన్నారు, కానీ ఈయనే వద్దన్నారు. ఈ చేతులతో పెంచిన అమ్మాయిని ఈ చేతులతోనే సాగనంపాలి కదా. నా కూతురు పెళ్ళి నేను ఖర్చు పెట్టి చేస్తేనే రేపు అత్తగారింట్లో నా కూతురు గౌరవంగా బ్రతుకుతుంది. ఈ ఆర్భాటాలు వైభవాలు పెళ్ళికి ముఖ్యం కాదు కదా. మీ అందరి ఆశీర్వాదం నా కూతురికి కావాలి. అయ్యో అలాగే అన్న. ఉండండి, కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. రాము, ఇలారా. తీసుకోండి. ప్రళయ భయంకర విష విలయంకర విధి వికృత విన్యాసం మారణ హోమ విషానల కీలల మరణ మృదంగధ్వానం ఒక మహమ్మారిలయ తాండవం అయం భయంకర సంకుల విధ్వం సంకర సంకట సమయం. అక్క, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. బావగారికి వీడియో కాల్ చేసి చూపిస్తానాగు. వద్దే. సరే పోనీ ఎక్కడి దాకా వచ్చారో నువ్వే అడుగక్క. దారిలో ఉంటారు కదే, మళ్ళీ ఫోన్ చేయడం ఎందుకు? నువ్వు అడుగుతావా లేక నన్నే వీడియో కాల్ చేసి చూపించమంటావా? వద్దులే, నేనే కాల్ చేసి అడుగుతాను. చేయక్క. హలో. ఎక్కడున్నారో అడగమన్నారు. వాళ్ళు అడగమంటేనే నువ్వు కాల్ చేసావు తులసి? అలాంటిదేమీ లేదు. నేను మాట్లాడాలని అనుకున్నాను సార్. ఈలోపే వీళ్ళు కాల్ చేయమన్నారు, అందుకే చేస్తున్నాను. బై ది వే, నేను నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఓ, అశోక్ సంఘీ డీల్ గురించేనా? వాళ్ళది ఎల్లుండి మీటింగ్. తులసి, ఇవాళ నువ్వు సెక్రటరీవి కాదు, పెళ్లి కూతురివి. నేను నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్న విషయం వేరు. ఏంటది? సర్ప్రైజు ఫోన్లో చెప్పేది కాదు. విల్ సీ యూ సూన్. బాయ్. ఏమన్నారక్క బావగారు? చెప్పలేదు, కానీ వచ్చాక సర్ప్రైజ్ ఇస్తానన్నారు. ఓహో, సర్ప్రైజా? 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 బయలుదేరాం, వస్తున్నాం. ఏంటంట? ఎమ్మెల్యే మునిస్వామి మోసం చేస్తున్నాడు సార్. కమిషన్ల ఆశ చూపించి
మన పార్టీ తరపున పోటీ పెట్టిన వాళ్ళని కొనేయాలని చూస్తున్నాడంట సార్. అదే గాని జరిగితే మేయర్ పదవి వాళ్ళకే పోతుంది. ఆ మునుస్వామిగాడు వాడి చావుని వాడే చాలా తొందరగా కోరుకుంటున్నట్టున్నాడు నాన్న. అలాంటి పరిస్థితే వస్తే ఆ మునుస్వామి ఫోటోకి దండ వేయించి వాడి ఫోటో ముందే మన పార్టీని గెలిపించి జెండా పాతేస్తాను. మరే బాగా చెప్పావురా. పిఏ, మన సిద్ధుని కార్పొరేటర్గా నామినేషన్ వేయించాలి, గెలిపించాలి. గెలిచాక మేయర్ కుర్చీలో కూర్చోబెట్టాలి. సార్, ఇంకొక 2 గంటల్లో దుర్ముహూర్తం ఉంది. ఈ లోపు సిద్ధుబాబు గనక నామినేషన్ వేశాడంటే రాజయోగం పట్టినట్టే. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి. బాబు విశ్వ, అంకుల్ పనులను పురమాయించాం కదా, మళ్ళీ నువ్వు మోసుకురావడం ఎందుకు? పర్వాలేదు అంకుల్. 5 మంది పిల్లల బరువు బాధ్యతలు మోసిన మీరే నాకు ఇన్స్పిరేషన్. ఇదేం బరువు కాదు. ఏయ్, నాన్న చెప్పింది ఎవరి హెల్ప్ అయినా తీసుకోమని, ఇలా ఓవర్ యాక్షన్ చేయమని కాదు. అలా సరదాగా మాట్లాడితేనే బాగుంటుందమ్మా. చూడండి అంకుల్, నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఆహా, విశ్వ చాలా మంచి అబ్బాయి అమ్మా. నీకు వీడి గురించి తెలియదు నాన్న. అమ్మా, మళ్ళీ వాడు వీడేంటమ్మా మర్యాద లేకుండా. బాబు నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా జాను, రాధాకృష్ణ గారి ఫ్యామిలీ వచ్చినట్టున్నారు, మనం రిసీవ్ చేసుకుందాం. బాబు నువ్వు వెళ్ళు. అలాగే అంకుల్. రే మామా, నీ కాబోయే మామగారి దగ్గర భలే మార్కులు కొట్టేస్తున్నావురా. ఈ పెళ్ళయ్యాక డెఫినెట్ గా జానుకి ప్రపోజ్ చేస్తాను రా. మీరు అలా తాగుతూ ఉండకండి, నాలాగేదో పని చేయండి రా. చాలేరా, నీ కాబోయే ఫ్యామిలీ కాబట్టి నువ్వు పని చేస్తావు. వెళ్ళి పని చూసుకోదరా. ఆ పూలెందుకో? ఆ పళ్ళు కూడా అందుకో. అవును, ఆయన ఎవరు? అక్కడ ఆయన వెళ్ళిపోయారులే, నువ్వు పని చూడు. అమ్మా, ఇవన్నీ మనకేగా. నువ్వు ఊరుకోవే. గోవిందా గోవిందా. ఇతను రై సిద్ధు, ఏంట్రా ఇది? డ్రైవర్ నిదానంగా తోల్తాడని బండినెక్కరేవలేదు. ఇప్పుడు నువ్వు కూడా మెల్లగా పోనిస్తున్నావేంట్రా? త్వరగా పోనీ. మనం వెళ్తున్న పని ఎంత ముఖ్యమైన పనో తెలుసు కదా నీకు. బాగా వర్షం పడుతుంది కదా నాన్న, వచ్చిపోయే వెహికల్ సరిగ్గా కనిపించవు. ఎండాకాలంలో వానపడ్డమేందో, పోయే కాలం. వసు, తులసి అమ్మ మన ఇంటికి ఎప్పుడు వస్తుంది? ఈ రోజెళ్ళి తులసమ్మని మన ఇంటికి తీసుకొస్తే రేపటి నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు మనం మ్యూజికల్ చైర్స్, పజిల్స్, హైడ్ అండ్ సీక్ ఇలా అన్ని గేమ్స్ ఆడుకుందాం. ఓఎస్ నా బంగారం. ఆడుకుంటున్నట్టే ఉంది. ఏమైంది సుప్పు? ఇంకేం కావాలి? ఇంకో గంటలో మా అన్నయ్య ఆ తులసి మెడలో తాళి కొడతాడు. నన్ను మేడం అని పిలిచేదాన్ని నేను వదిన అని పిలవాలా? ఛ! అలా చెప్పుకోవడం కన్నా నాలుక మీద నిప్పెట్టుకొని చప్పురించుకొని చావడం మేలు. నో సుప్పు, ఈలోపే పెళ్లి ఆగిపోవచ్చేమో. అనుకుంటే అవ్వదు, ప్రాక్టికల్గా ఉండాలి. ఏమో సుప్పు, ఈ టైంలో వర్షం పడుతుంది అనుకున్నామా? అది కూడా అంతే, అన్ఎక్స్పెక్టెడ్. అమ్మొచ్చింది. ఏమ్మా, తయారైపోయావా? ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా. చూడు, ఇదిగో లక్ష్మి, వసుంధర గారు పెళ్లి కూతురికి వడ్డానం హారాలు పంపారు. పెళ్లిలో ఇవే పెట్టమన్నారు. అలాగేనండి.
నా దిష్టే తగిలేలా ఉంది. దోషం దోషం అని అందరి సూటిపోటి మాటల్ని ఓర్పుతో భరించావు. నీకు దేవుడిలాంటి భర్త దొరికాడు. అవునవును, ఇక అక్క జీవితంలో అన్ని సంతోషాలే. కాలు కింద పెట్టకుండా చూసుకునే భర్త, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి పెద్ద పెద్ద కార్లు, కనుసైగతో కొండ మీదున్న కోరికల్ని కూడా తీర్చగలిగే పరిచారికలు, అమ్మలా ప్రేమను పంచే అత్త. ఏం అదృష్టమేనిది. అమ్మా, ఏమైంది? ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? ఇది పెద్దింటి కోడలవుతున్నందుకు ఒక పక్క ఆనందంగా ఉంది, ఇంకో పక్క ఇన్నాళ్ళు నా కొంగు పట్టుకుని తిరిగి ఇప్పుడు అత్తారింటికి వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉందమ్మా. అమ్మా, నేను ఊరు దాటి వెళ్ళట్లేదు, ఈ ఊళ్ళోనే ఉంటాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కళ్ళ ముందు వాలిపోతాను. దీని మొగుడితో సహా. చూడమ్మా, ఆట పట్టిస్తుంది. ఊరుకోవే. తొక్కు సిద్ధు, లేట్ అయిపోతుంది. 10 నిమిషాలు లేట్ అయితే పార్టీలో మాట వస్తుంది. ఈ వర్షం లేకపోతే 100 కొట్టేవాడిని నాన్న. ఏం కాదు సిద్ధు, త్వరగా పోని. ఒక్కోసారి బ్రేక్ పడదు నాన్న, పడిన బండి స్కిడ్ అవుతుంది. మాటల తర్వాత కానీ త్వరగా పోనీ ముందు. హలో, వస్తున్నా, ఆగండ్రా. ఆ మునిస్వామి గాడిచ్చే కట్టలకు లొట్టలేసుకోవద్దని చెప్పు. మీరేం టెన్షన్ పడకండి నాన్న, తొందరగానే వెళ్తాం. ఇవాళ చావడానికే ఇలా చేస్తున్నారు సిద్ధు. నీలాంచన సమాపాసం రవిపుత్ర యమాగ్రజం జాయామార్తాండ సంభుతం తం నమామి సగీష్టరం. ఏకాలరూపం మహాస్వరూపం, ఏకాలరూపం మహాస్వరూపం. కూర్చోమ్మా. ఈ అక్షింతలు తీసుకుని గౌరీదేవికి పూజ చేస్తూ ఉండమ్మా. అమ్మయ్యా, దీని పెళ్ళైపోతే శ్రీకాంత్ బాబు గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెద్ద ఫైనాన్స్ కంపెనీ పెట్టాలరా. ఈ వడ్డీ వ్యాపారం వదిలేసేయాలరా. అన్నయ్య ఆగన్నయ్య, ఫస్ట్ నన్ను స్టార్టప్ పెట్టని అన్నయ్య. నువ్వు స్టార్టప్ కంపెనీ పెట్టు, నేను ఫైనాన్స్ కంపెనీ పెడతాను. అలాగే. అమ్మా, పిన్ని మెడలో బోల్డని నగలున్నాయి, మరి నాకు? అమ్మో, నా బంగారు తల్లే, నా బంగారు తల్లే. ఫంక్షన్ అయి వెళ్ళేటప్పుడు తనకి తెలియకుండా నీకోసం కొన్ని తీసుకెళ్దాలేవే. గోవిందా గోవిందా. రే మావా, వాళ్ళ అక్క పెళ్ళనగానే జాను బాగా ముస్తాబైంది కదా. బాగా ఏంట్రా, రెండో పెళ్లి కూతురులా ఉంటాను. ఏంట్రా ఏమంటున్నాడు మనోడు? పెళ్లి పీటల మీద జాను వీడు కూర్చున్నట్లు ఊహించుకొని మురిసిపోతున్నాడు రా.
గాంధీనగర్ రోడ్కి వచ్చేసాం. వాడు రెడీగా ఉన్నాడో లేడో. సార్ మేము వచ్చేసాం. నువ్వెక్కడా? దగ్గరలో ఉన్నాను సార్. సరే వచ్చే. భార్గవ్ ఎవరు? ఫ్రెండ్. ప్రణోదేవి సరస్వతి వాజినివతి ధీనా విత్రియతు. అమ్మా, మీరు గౌరీదేవికి పూజ చేస్తూ ఉండండి అమ్మా. రాబోయే సంతతి వారికి ఆయుష్ పెరుగుతుందమ్మా. ఓం గౌరీదేవతాభ్యో నమో నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సమధ్యత యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప ఆషాఢ్య క్రోధాకార కుశోజ్వల. అందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో నూరేళ్లు సంతోషంగా ఉండు తల్లి. సంతోషంగా ఉండు తల్లి. ఏం కాదు, గట్టిగా పట్టుకో. రేయ్ సిద్ధు, చూసుకోరా. ఖుషి, అంబులెన్స్ కి ఫోన్ చేయి తొందరగా. అలాగే స్కూల్. రేయ్ సిద్ధు, ఆగరా. నా మాట వినరా, ఆగరా. నాన్న సిద్ధు, నాన్న. అయ్యో అమ్మా అమ్మా. నాన్న వాళ్ళని గుద్దేశావు నాన్న. పాపం నాన్న, వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం నాన్న. ప్లీజ్ నాన్న, ఒకసారి వెళ్ళి చూద్దాం నాన్న ఏమైందో. సిద్ధు, మనం వేయాల్సిన నామినేషన్ టైం అయిపోతుందిరా. వాళ్ళకేం కాలేదు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే నామినేషన్ మిస్ అయిపోతాంరా.